ఒక ఇంట్రెస్టింగ్ వార్త కనిపించింది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి అమరావతి కోసం సిఆర్డీఏకు ప్రభుత్వం 2100 కోట్లు బదలాయించుకుంటూ కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది అని. ఎస్, మీరు కరెక్టే విన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి సిఆర్డీఏకి అమరావతి కోసం 2100 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం అని. దీంతో ఇప్పటి వరకు అమరావతి కోసం మొత్తం 4100 కోట్లు ప్రభుత్వ నిధులు విడుదలయ్యాయి అన్నది మీడియాలో వచ్చినటువంటి వార్త. అయితే మీరన్నది నిజమే అని నాకు ఇంట్రెస్టింగ్ ఎందుకు అనిపించింది అంటే, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయినా, మంత్రి నారాయణ గారు అయినా, వీళ్ళు పదే పదే చెప్పేది ఏంటి? అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి దానికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఖర్చు పెట్టక తప్పదన్న సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ వాళ్ళు పదే పదే అంటూ ఉంటారు, ఆ అమరావతి పేరు మీదనే అప్పులు తెస్తాం. ఇప్పటికీ దాదాపు 50,000 కోట్లు ఏమో తీసుకొని వచ్చినట్టున్నారు. అంత అంగీకారాలు సుమారుగా రిలీజ్ అయినట్లుంది. అందులో అమరావతి పేరు మీద 1000 కోట్ల అప్పు ఎటు రన్ అవుతుంది. వాటి ఇప్పుడు ప్రభుత్వ ఖజానా నుండి కూడా ఇంతకుముందు 2000 కోట్లట, ఇప్పుడు 2100 కోట్లట, 4100 కోట్లు విడుదలయ్యాయి అని. మరి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీగా అభివర్ణిస్తూ ప్రజల డబ్బు 1 రూపాయి వద్దు అని చెబుతూ వచ్చారు కదా. మరి ఇప్పుడు ఏ విధంగా రిలీజ్ చేశారు అని అడిగామనుకో, సమాధానం ఎవరు చెబుతారు? జనరల్గా సమాధానం ఎవరు చెబుతారు? ఎదురు దాడి చేస్తారు. అభివృద్ధి నిరోధకులు, అమరావతి వ్యతిరేకులు, రాష్ట్ర ద్రోహులు, ఇది సైకో పార్టీ, అది సాడిస్ట్ పార్టీ, ఇది గొడ్డలి పార్టీ, ఇది ఆ పార్టీ, సంబంధం లేకుండా తిడుతూ ఉంటారు. బేసిక్గా ప్రభుత్వం అకౌంటబిలిటీ ఫీల్ అయ్యి జనానికి చెప్పాలి కదా. ఇది రాష్ట్ర రాజధాని, రాష్ట్ర ప్రజల కోసమే, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కానీ ఖర్చు పెడుతున్నామని ప్రభుత్వం చెప్పొచ్చు కదా. ఒక్క పావల అక్కర్లేదంటారు మాటలేమో, చేతల్లో ఏమో ఇప్పటికి 4100 కోట్ల రూపాయలు అమరావతి కోసం సిఆర్డీఏకి కేటాయించారట. మరి మాటల్లో ఒకలా, చేతల్లో మరోలా ఎలా అర్థం చేసుకోవాలి?